ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక క్రైమ్ రేటింగ్స్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అట్లాగే ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రజాప్రతినిధుల అంశంలో కూడా నెంబర్ 1 ఉంది. అది నెంబర్ 1 ఉంది, ఇది నెంబర్ 1 ఉంది. కానీ ఈ ఘనకీర్తి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతటి అద్భుతమైనటువంటి ఘనకీర్తి దక్కేటువంటి అవకాశం మాత్రం ఉంది. ఎందుకు అని అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటని ఆయన మన ఈ ఎమ్మెల్యేల మీద ఇంత పెద్ద కేసులు ఉండి ఆ బీహార్లో ఉంటాయి కదా, మరి ఆడంతా వదిలిపెట్టి ఏడున్నాయి ఏంటని ఆయన అని చూస్తే ఆశ్చర్యం కలిగేటువంటి అంశం ఏంటంటే, మీరు నవ్వుతారేంటారు, బీహార్ అంటే ఒకప్పుడు అది బీహార్నే మనం డామినేట్ చేసాం. జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు ఉన్నాయి. ఆ 19 కేసుల్లో 15 జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాం టైంలో పెట్టినయే. తుమ్మాడని, దగ్గాడని, లేకపోతే ఫైబర్ కేట్ కేసు అని, ఆ కేసు అని, ఈ కేసు అని 15 కేసులు పెట్టారు. అట్లాగే పొంగూరు నారాయణ మీద ఇప్పుడున్న ఆయన మీద 8 కేసులు ఉన్నాయి. ఆయన మీద 7 కేసులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినాయి. ఆ పేపర్ కేసు అని, ఈ పేపర్ కేసు అని, ఆడాడ పేపర్ లీక్ అయితే దానికి పొంగూరు నారాయణ గారు అంట పోయి బీరువా తాళాలు బాగలగొట్టి కాలేజీ గోడ దూకి అవి పోయి బీరువా తాళాలు బాగలగొట్టి ఆ పేపర్ ఎత్తుకొచ్చి చించి తీసుకొచ్చి వాళ్ళ స్టూడెంట్స్కి ఇచ్చి రాయించాడంట. ఎవరికన్నా బుర్రండి ఒత్తుకొద్ది చెప్పినోడికి సరే అయిపోయింది. సరే తర్వాత అట్లాగే దీంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద 29 కేసులు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న 29 కేసుల్లో 18 కేసులు అంటే సిబిఐ ఈడీ వాళ్ళు పెట్టి ఏది అప్పుడు ఇక అప్పటి నుంచి ఉన్నటువంటి కేసులు ఒక 5. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 9 నెలల్లో అయితే ఇప్పటి వరకు కేసు పెట్టలే జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి 29 కేసుల్లో మరి అన్నీ ఆయన మీద ఉన్నటువంటి ఆర్థిక క్విట్ ప్రోకో, మనీ ల్యాండరింగ్, వీటి కేసులకు సంబంధించి ఎలక్షన్ ఇచ్చిన కేసులు. అంటే ఏంటి ఇవన్నీ? మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే తెలుగుదేశం పార్టీ నేతల మీద ఇప్పుడు ఉన్నటువంటి 164 మంది కూటమి సభ్యులు ఎవరైతే గెలిచారో అందులో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా ఆయన ఉన్నటువంటి 19 నుంచి 24 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి మీద 10 కేసులు, నారాయణ గారి మీద ఒక 7 కేసులు, లోకేష్ గారి మీద 17 కేసులు పెట్టారు. లోకేష్ గారి మీద పెట్టినటువంటి 17 కేసుల్లో 15 కేసులు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాం టైంలో పెట్టి, ఆ 15 కేసుల్లో ఏంటి అని అంటే ఆయన ట్రాక్టర్ డ్రైవ్ చేస్తామంటే అది పొదల్లో పోయింది. ఆ పొదల్లోకి పోయిందని నువ్వు ఆ ట్రాక్టర్ సరిగ్గా నడపలేదు కాబట్టి నీ మీద కేసు పెట్టారు. అట్లాగే ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో మైక్ పట్టుకున్నాడని చెప్పని మైక్ మాట్లాడటానికి లేదని మైక్ కేసు పెట్టారు. ఆ మైక్ మాట్లాడటానికి కింద ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన స్టూల్ ఎక్కాడు. ఆ స్టూల్ మీద పెట్టిన స్టూల్ మీద ఎక్కి నువ్వు అసలు మైక్ పట్టుకున్నావు కాబట్టి అది ఇంకొక కేసు పెట్టారు. అట్లాగే నువ్వు ఏదైతే సభకి పలానా టైం అని చెప్పని ఆ సభకు పలానా టైంకి రాలేదని కేసు పెట్టారు. నువ్వు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ దగ్గర టెంట్ వేసుకోవడానికి నువ్వు పర్మిషన్ తీసుకొని ఇంకో పక్కకి జరిపి పెట్టావని ఇంకోటి పెట్టారు. ఇట్లా తుమ్మిన దానికి, దగ్గిన దానికి, నడిచిన దానికి, నడవని దానికి, ఇక దేనికైనా కానీ ఈ రకంగా ఆయన మీద 15 కేసులు ఇప్పుడు పెట్టారు. చిత్రమైన కేసులు అన్నీ అవి చెబితే ఇంటే కూడా చాలా ఆశ్చర్యంగా ఉండేటువంటి కేసులు పెట్టారు. సరే ఇవన్నీ అయిపోయింది. వీటితో పాటు మరి కేసుల విషయంలో అంటే ధూళిపాల నరేంద్ర కుమార్ మీద, అశోక్ బాబు మీద, అంటే ఇక జేసీ వాళ్ళ మీద, ఇట్లా చూస్తే అసలు కొల్లు రవీంద్ర మీద అసలు లేనోళ్ళు ఎవరు? మన 164 మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలని ఎవరి మీద కేసులు ఎత్తన్నానంటే కూటమి సభ్యుల్లో 150 మంది పైన కేసులు ఎత్తారు. ఏంద్ర నాయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అంటున్నారు వాళ్ళందరూ కేసులు. అంటే అన్ని కేసులు పెడితే ప్రజాప్రతినిధుల మీద కేసులో నెంబర్ 1 టాప్ పొజిషన్ లేకుండా ఎట్లుండేది? మరి ఆ టాప్ 1 క్రెడిట్ ఎవరిది? ఎవరికి ఇవ్వాలి ఆ టాప్ 1 క్రెడిట్? ప్రజాప్రతినిధుల మీద అట్లా కేసులు పెట్టుకోవటం అనేది ఎంత పరువు తక్కువ. ఈరోజు నువ్వు అవునన్న పని లేని దానికి పని దానికి నువ్వు ఈ రకం కేసులు పెడితే ఈరోజు ఏమైంది? అవన్నీ చివరికి ఆంధ్రప్రదేశ్ టాప్ 1లో వచ్చింది. దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. 100లో సరే ఏదన్నా కానీ అంటే అదొకటి. రెండోది ఆర్థిక పరంగా కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఇందుట్లో ఆంధ్రప్రదేశ్లో 174 మందిలో అంటే 175 మందిలో 138 మంది మీద కేసులు ఉన్నాయి. అంటే ఇందుట్లో 138 మంది మీద 100 మంది పైన ఆయన పెట్టినయే. అందుట్లో ఎక్కువ కేసులు ఆయన పెట్టినయే. అట్లాగే కేరళలో, తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 82 మీద ఉన్నాయి. ఇక ఈ ఆంధ్రప్రదేశ్లో 74 మందిలో 27 మంది బిలియనర్లు. ఆంధ్రప్రదేశ్లో అంటే ఆర్థికంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో 74 మంది ప్రజాప్రతినిధుల్లో 27 మంది బిలియనర్లు. ఇక అందులో చంద్రబాబు నాయుడు గారికి 36 కోట్లు ఉన్నాయి ఆయన ఆస్తి. జగన్మోహన్ రెడ్డి గారికి 529 కోట్లు ఆస్తి ఉంది.
పొంగూరు నారాయణ గారికి ఒక 824 ఉంది. అట్లాగే ఇక ఇప్పుడు ఇంతకంటే ఏం కావాలి? ఇట్లా చాలామందికి ఆస్తులు కూడా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాయి. ఏదైనా కానీ మనోళ్ళు అటు ఆర్థికంగా బలంగా ఉండటంలో సంతోషపడవచ్చు, కానీ కేసుల పరంగా అన్ని కేసులు ఉండటం అనేటువంటిది కొంచెం సిగ్గుపడాల్సినటువంటి అంశమే. ఇక తెలంగాణలో చూస్తే 119 మంది ఎమ్మెల్యేలు 82 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 69% ఉంది. ఇందుట్లో ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఆల్మోస్ట్ బిలియనర్స్ ఉన్నారు. బిలియనర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇక కేసులు ఏందోలేండి, ఇవన్నీ చూస్తుంటేనే క్రిమినల్ కేసులు అంటే వంశీ గారు హత్య, అత్యాచారం, కిడ్నాప్, దోపిడీ ఈ కేసుల్లో కాదు. మరి లోకేష్ గారు ట్రాక్టర్ డ్రైవ్ చేస్తుంటే అది పొదల్లో పోతే కూడా ఆయన మీద మర్డర్ కేసు పెట్టారు కదా. ఓకే, ఆ ట్రాక్టర్ పక్కన దాని మీద మర్డర్ కేసు, అదే 307 అంటే అది మళ్ళీ అది పోయి గుద్ది ఎవరికైనా ఇది జరిగితే ప్రాణం పోతే అని జాగ్రత్తగా ముందు వచ్చి జాగ్రత్త చర్యగా పెట్టారు. అట్లాంటివి చాలా జరిగింది లేండి వింతలో. అవన్నీ చెప్పుకోవాలంటే కూడా వింతలో. సరే సురేష్ గారు ఏంటండి మొత్తానికి అటు టాపు ఇటు టాపు అన్నిట్లోనూ టాప్లోనూ ఉన్నట్లున్నారు కదా వంశీ గారు? ఈ ఏడీఆర్ అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు మొత్తం మీద సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటే 21లో గెలిచి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు కర్ణాటకలో 23లో, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 24లో, అంటే తెలంగాణలో 23లో, మొత్తం మీద సిట్టింగ్ ఎమ్మెల్యే సంబంధించి 28 రాష్ట్రాల్లో 4092 మంది ఎమ్మెల్యేలకు వాళ్ళు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించి అందులో ఎవరెవరికి క్రిమినల్ కేసులు ఉన్నాయనేది అంశం, ఎస్ఐట్సీ అంశం, వాళ్ళ విద్యార్హతల అంశం, అన్ని అంశాలు విశ్లేషించి చేశారు. సో ఆ 4942 మందిలో 1861 మంది మీద అంటే 45% మీద క్రిమినల్ కేసులు ఉన్నట్లు వాళ్ళ అఫిడవిట్లో తెలిపారు. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనకి జగన్ గారి హయాంలో ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టారు, ఇలాంటి కేసులు కూడా ఏదైనా ఉండొచ్చు. కానీ ఒక్కసారి వాళ్ళ మీద కేసు నమోదైతే చట్టం ప్రకారం, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వాళ్ళు దాంట్లో పొందుపరిచి ఈ కేసు నా మీద పెండింగ్లో ఉందని చెప్పాలి. కాబట్టి అలా మొత్తం మీద 4092 మందిలో 1861 మందికి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పర్సంటేజ్ పరంగా 79% మంది అంటే 174లో 138 మంది మీద ఈ క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో మరి సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ మొత్తం మీద 138 మంది ఎమ్మెల్యేల మీద ఉన్నారు. ఇక రెండో ప్లేస్లో ఆ రకంగా పర్సంటేజ్ పరంగా తీసుకుంటే కేరళ 69%, 99%, అట్లా పర్సంటేజ్ పరంగా తీసుకుంటూ వచ్చి సో అక్కడ తీసుకొచ్చారు. యాక్చువల్గా మీరు అన్నారు బీహార్లో యాక్చువల్గా ఎక్కువనే ఉన్నారు వంశీగా. సంఖ్యాపరంగా చూసుకుంటే 241 మంది ఎమ్మెల్యేల్లో 158 మంది ఎమ్మెల్యేలు, అంటే రేపు ఎలక్షన్ జరగబోతుంది వాస్తవంగా, వాళ్ళందరూ కూడా మళ్ళీ కొత్త వాళ్ళు ఇప్పుడు అఫిడవిట్లు వచ్చే అవకాశం ఉంది. కానీ 241లో 158 మంది ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 79% మంది ఎమ్మెల్యేల మీద ఉంటే బీహార్లో 66% మంది ఈ ఎమ్మెల్యేల మీద ఈ కేసులు అనేది ఉంది. తర్వాత వీళ్ళకి ఈ 4092 మందిలో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే 3692 మంది పురుషులే, అంటే మేల్ ఎమ్మెల్యేసే వంశీ గారు. కేవలం 10% మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే మహిళా ఎమ్మెల్యేల పర్సంటేజ్ ఎంతవరకు పెరగాల్సిన ఆ ఆవశ్యకత దాని గురించి అట్లా ఉన్నారు. ఇక తర్వాత ఎవరెవరు ఎన్ని కేసులు పెట్టారో పార్టీల పరంగా చూసుకుంటే వంశీ గారు మొత్తం మీద బీజేపీకి 1492 మంది 1653 మంది ఎమ్మెల్యేలు ఉంటే 638 మంది ఎమ్మెల్యేల మీద వాళ్ళకి బీజేపీకి సంబంధించి వాళ్ళకి క్రిమినల్ కేసులు ఉన్నట్టు చెప్పించారు. కాంగ్రెస్ 339 ఎమ్మెల్యేలకి, తెలుగుదేశం 115 మంది ఎమ్మెల్యేలు. అంటే వాళ్ళకి సంబంధించి 134కి 115 మంది. అంటే ఈ కేసులు కక్ష కారణంగా ఈ రకంగా ఏది పెట్టినప్పుడు కూడా ఆ రకంగా కేసులు ఉన్నట్టుగా వాళ్ళు చూపించారు. మర్డర్ కేసు సంబంధించి ఒక 32 మంది మీద కేసులు వచ్చాయి. ఈ దీంట్లో మర్డర్ కేసులు కూడా పెట్టారు వంశీ గారు. ఆ వాళ్ళకి సంబంధించి కూడా ఆ కేసులు ఆ వివరాలను కూడా ఇచ్చారు వంశీ గారు. రైట్ అండి, రైట్ సురేష్ గారు. వంశీ గారు వీళ్ళపైన జీవితకాలం నిషేధం విధించాలి అని చెప్పని కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు హైకోర్టుకి అది హ్యాండ్ ఓవర్ చేసినట్టు వెంటనే మీరు దానిపైన సత్వర చర్యలు తీసుకోండి జరిగిద్ది. అట్లా చట్టంలో ఇప్పుడు కూడా అట్లా వెళ్ళి అట్లా వస్తుంది. ప్రజాప్రతినిధులకు ఎవరికైనా త్వరితగతిన శిక్షలు పట్టడం కానీ వాళ్ళకి త్వరితగతిన ఇది రావటం కానీ జరిగిందా? జరగదు. అట్లా నడుస్తూ ఉండిద్ది అన్నమాట.